రైట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో పిలుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుని, ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు స్ప్రెడ్ని కంట్రోల్ చేసి వాస్తవంగా ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, ప్రజలకి ఇది అవసరం అని చెప్పి చెప్పడానికి వెళ్తాం. ఆ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి చూపించడానికి వెళ్తాం. దాన్ని అడుగుతున్న వల్ల ఏం చేస్తారు? ప్రజలకు ఇంపార్టెంట్ కదా, మంచి కాజ్ కదా మేము వెళ్తుంది. దానివల్ల ఇబ్బంది ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇబ్బంది ఏముంది? ఎక్కడ కూడా మీకు ఏ డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు. మేము వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర ఇది మేము నిర్మించాము, మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పిస్తాము. భయపడుతున్నారు. ఎందుకు మీకు అంత భయం అంటే మీకే తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని. మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా, ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము 5 ప్రారంభించాము, ఇంకో 5 ప్రారంభించే దశకు తీసుకొచ్చాము, ఇంకో 7 కూడా ప్రారంభమయ్యే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే. కానీ మీకు చిత్తశుద్ధి లేదు. మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు. మీరే ఆ పనులు ముందుకు వెళ్లకుండా చివరి దశలో ఉన్నటువంటివన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్లో భాగంగా సొమ్ము చేసుకోవాలని ప్రైవేటైజేషన్కి, ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీరు చేస్తున్నారో ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి జీవో వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ మెడికల్ కాలేజెస్ని తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి. దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ, న్యాయ పోరాటం కానీ, ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన, ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిరసన కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా కూడా వైసీపీ వ్యతిరేకిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా పిడుగురాల చలో పిడుగురాల కార్యక్రమానికి అటు వైసీపీ తీవ్రంగా కూడా మరి కసరత్తు చేస్తుంది. అయితే ఉదయం నుండి కూడా ఎక్కడికక్కడ అవసరం చేస్తున్నారు. విడుదల రజనీ, మాజీ మంత్రి విడుదల రజనీ అవసరం చేశారు. తెల్లవారుజాము నుండే పోలీసులు మోహరించారు. అటు ప్రస్తుతం మన గోపిరెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. మన విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. గోపిరెడ్డి పూర్తిగా అరెస్ట్ చేశారు. ఏదైతే మరి మన విజువల్స్ తో స్పష్టంగా ఆయన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఉదయం నుంచి కూడా మరి లోపల ఉండే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. అటు మాజీ మంత్రి విడుదల రజనీని కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొత్త దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం చంద్రబాబుకు సంబంధించినటువంటి బినామీలు కట్టబెట్టే విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటానికి కూటమి ప్రభుత్వం చేపడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వైసీపీ తీవ్రంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇదే విషయాన్ని ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకి ఇబ్బందులు కలిగే విధంగా, పేద విద్యార్థుల
విద్యను అందకుండా కూడా ఇలా ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నట్టు కూడా కార్పొరేట్ వారికి కట్టబెడుతున్నట్టు కూడా వైసీపీ శ్రేణులు తీవ్రంగా కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు విడుదల రజనీని, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కూడా క్యాడర్ ని అరెస్ట్ చేస్తూ కూడా ముందస్తు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విడుదల రజని ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి, ఏదైతే మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఆమె పూర్తి స్థాయిలో దగ్గరుండి కూడా పనులు పూర్తి చేసి దాదాపు 6 మెడికల్ కాలేజీలు కూడా మరి అందుబాటులో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమె మీడియా ముఖంగా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మనం చూసాం ఏదైతే మరి విడుదల రజని పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి పేద విద్యార్థులకి తీవ్రంగా నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా శాసన మండలికి సంబంధించినటువంటి వైసీపీ సంబంధించినటువంటి మెజార్టీ పీపుల్ కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. ప్రైకార్డులు పట్టుకొని ఏదైతే మరి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా నిరసన కార్యక్రమం ఉంటుంది కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఎక్కడైతే మెడికల్ కాలేజీలు మొత్తం 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కూడా నిరసనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశం కొత్త దుమారంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ సంబంధించినటువంటి నేతలు కూడా కూటమి సర్కార్ ని పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, అదేవిధంగా అటు అంబటి రాంబాబు కూడా తీవ్రంగా స్పందించారు. ప్రైవేటీకరణ ఎవరి కోసం చేస్తున్నారు? చంద్రబాబు బినామీలకు కోసమే ఈ విధంగా వ్యవహరిస్తుంది. కూటమి సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పేద విద్యార్థులు పూర్తి స్థాయిలో విదేశాలకి వెళ్లే చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో అటు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటు ఉండే విధంగా కూడా ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలు అందుబాటుకు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి సర్కారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చాలంటూ కూడా అటు డిమాండ్ చేస్తుంది. వైసీపీ 17 మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకు అందుబాటులో విధంగా చేయకపోతే కనుక అటు తీవ్రంగా కూడా మరి ఉద్యమాలు ఉధృత చేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా తీవ్రంగా తప్పుపడతాం, తీవ్రంగా ఎండగడతాం, ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంలో ఆందోళన చేపడతాం. ఏదైతే మంచి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిందో మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకువస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నిరసన ద్వారా కూడా పేద విద్యార్థులకి అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి నేపథ్యంలో అటు పల్నాడు, అటు డెల్టా ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేశారు. ఉదయం నుండి కూడా మరి విడుదల రజని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో విడుదల రజని మీడియా ముఖం కూడా మాట్లాడారు. ఎందుకు ఈ విధంగా కక్ష సాధింపుల చర్యలు చేస్తుంది? పేద విద్యార్థులకు విద్యా వైద్యాలకు సంబంధించినటువంటి పెద్దపీట గత ప్రభుత్వం వేసింది. పూర్తి స్థాయిలో దాన్ని అంతటి కూడా అటకెక్కిస్తున్నట్టు కూడా మాట్లాడారు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ కూడా తీవ్రంగా తప్పు పెట్టాడు. రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతుందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా మెడికల్ కాలేజీ వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం అవుతుంది. అటు శాసన మండలిలో కూడా ఇదే గందరగోళం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ సాయంత్రం వరకు కూడా ఇదే నిరసన కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వైఖరి వెల్లడిస్తూ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. స్ప్రెడ్ ని కంట్రోల్ చేసి వాస్తవంగా ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, ప్రజలకి ఇది అవసరం అని చెప్పి చెప్పడానికి వెళ్తాం. ఆ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి చూపించడానికి వెళ్తాం. దాన్ని మీరు అనుకున్న వల్ల ఏం చేస్తారు? ప్రజలకు ఇంపార్టెంట్ కదా, మంచి కాజ్ కదా మేము వెళ్తుంది. దానివల్ల ఇబ్బంది ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడ మీకు ఏ డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు. మేము వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర ఇది మేము నిర్మించాము, మా జగన్మోహన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో మాజీ మంత్రి విడుదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడుదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
స్ప్రెడ్ని కంట్రోల్